పరిశుద్ధుడ మహాగణుడ, మీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు చెప్పబడిన సాక్ష్యాలను బట్టి మీ కొందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కొద్ది నిమిషాలు మేమందరం కూడా వాక్యాలకు వెళ్ళబోతుండగా మీరేమందరితోనూ సూటిగాను తేటగాను మాట్లాడి మమ్మల్ని ఇంకా బలపరచమని యేసు నామమున పేరిట ప్రార్థించి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి బిగ్గరగా అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. మంచిది. హబక్కూకు గ్రంథంలో మనం నేర్చుకున్న రీతిగా నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు అన్న విషయాన్ని బట్టి మనమందరం కూడా నీతి అంటే ఏంటో రోమాపత్రిక అంతా కూడా మనం నేర్చుకున్నాం. అలాగే నీతి ద్వారా విశ్వాసం ద్వారా బ్రతకడం అంటే ఏంటో గలతీ పత్రికలో నేర్చుకున్నాం. అలాగే విశ్వాసం అంటే ఏంటో మనము హెబ్రీ పత్రికలో నేర్చుకుంటామని నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. కాబట్టి మనమందరము కూడా ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తాం. అయితే హెబ్రీ పత్రిక ప్రాముఖ్యంగా మనము ఎవరి మీద విశ్వాసం ఉంచాలో ఆ వ్యక్తిని మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి చూపిస్తూ ఉంటాడు. అంటే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఎందుకంటే ఆయన శక్తి కలిగిన వాడు కాబట్టి, ఎందుకంటే ఆయన ట్రినిటీలో ఒక దేవుడు కాబట్టి ఈ విషయాలను కూడా మనము గుర్తుపెట్టుకున్నాము. అయితే నేను చెప్పేటువంటి హెబ్రీ పత్రిక అంతా కూడా మీరు అర్థం కావాలంటే ఇంట్రడక్షన్ ఎక్కువ చెప్పను, కానీ ఒక మాటలో చెప్పాలంటే మీకు అందరికీ కూడా హెబ్రీ పత్రిక అంతా కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే రచయిత, నీవు ఒక ప్రతి క్రైస్తవుడు విశ్వసించడానికి ఆధారమైనటువంటి యేసు ప్రభువారు దేవుడు, లేదంటే దైవనరుడు, లేదంటే ప్రతి మానవాళి కొరకు వచ్చినటువంటి మెస్సయ్య అని మనకందరికీ అర్థం కావాలి అని నేను నువ్వో చెప్పడం కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి 39 గ్రంథాలు కూడా, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవచనాలు ఎవరి గురించి చెప్తున్నాయంటే ఈ యేసుప్రభు వారి గురించి చెప్తున్నాయి. లేదంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే, త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడి కింద సంబోధించాడు. నువ్వు నేను కాదు సంబోధించడం ఆయన్ని దేవుడి కింద, దేవుడే ఆయనని తండ్రే ఆయన్ని దేవుడి కింద సంబోధించడాన్ని బట్టి ఈజ్ ఈక్వల్ టు గాడ్ అన్న విషయాన్ని హెబ్రీ పత్రిక ద్వారా చెప్పాలనుకుంటున్నారు. అయితే మీ బైబిల్లో హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని రాయబడి ఉంది. కానీ చాలామంది చరిత్రకారులు ఈ రచనా శైలిని బట్టి అపోస్తలుడైన పౌలు గారు రాశారు అని చాలామంది అంగీకరించరు. ఎందుకంటే పౌలు గారి పత్రికలన్నీ చూస్తే ఆయన అపోస్తలత్వాన్ని గురించి కొంత లెటర్ రాసేటప్పుడు ఒక పద్ధతిలో ఆయన రాస్తూ ఉంటాడు. స్టార్టింగ్లో గ్రీట్ చేసి తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ పెట్టి మరలా ఫైనల్గా గ్రీట్ చేసి ముగిస్తాడు. బట్ ఈ పత్రికలో అట్లాంటివి కనిపించవు. కాబట్టి చాలామంది ఇది పౌలు గారు రాసిన పత్రిక కాదు అని కొంతమంది అభివర్ణిస్తారు. కొంతమంది ఏమన్నారంటే ఇది తిమోతి గారు రాసిన పత్రిక అన్నారు, తిమోతి గారు రాసిన పత్రిక అన్నారు. కొంతమంది అపోల్లో రాసిన పత్రిక ఇది అన్నారు. ఇట్లా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని ఈ పత్రిక పట్ల కనపరిచారు. అయితే ఎవరు రాశారనుకున్నా కానీ ఈ పత్రిక మాత్రము కంప్లీట్గా దేవుని రిప్రజెంట్ చేస్తున్నటువంటి పత్రిక కనబడుతూ ఇది దేవుని చేత అనుమతించబడిన పత్రికగా మనందరూ కూడా దీన్ని చదవాలి. ఓకే, సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక ఉంది కాబట్టి సో మనము కూడా దాన్ని అట్లాగే తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారు రాసినా అపోల్లో రాసినా ఎవరు రాసినా కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేతనే రాస్తున్నారు కాబట్టి ఇది వాక్యమే కాబట్టి మనందరూ కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేయొచ్చని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీకు మొదటి అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తాం. సో ఈ మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు మనం ఎక్కువగా ఏం చూస్తామంటే ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా మీరు ఏం చూస్తారంటే ఎక్కువగా మనం ఖచ్చితంగా ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. అంటే మీరు చూడండి, రోమాపత్రిక మనం చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వాసం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి తీసి పౌలు గారు నేర్పించారు. అబ్రహాము దేవుణ్ణి
నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఈ ధర్మశాస్త్ర క్రియలు లేనప్పుడే అబ్రహాము గారు విశ్వసించాడు. కాబట్టి విశ్వాసం అనేది ఇప్పటికి వచ్చింది కాదు, పాత నిబంధన గ్రంథంలోనే ఉన్నది. దాన్ని ఇప్పుడు ప్రభువారు మనకు బయలుపరిచాడు అన్నటువంటి విషయాలు మనకు అక్కడ కనబడతా ఉంటాయి. ఇట్లాగా చాలా విషయాల్ని పౌలు గారు ఓల్డ్ టెస్ట్మెంట్లోంచి తీసుకొచ్చి న్యూ టెస్ట్మెంట్లో ఆ విషయాల్ని నెరవేర్పు, అంటే ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా జరుగుతాయి అని చెప్పే విషయాలు, న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా జరిగిపోయాయి అన్న విషయాలు. ఇంకొక కొంచెం ముందుకెళ్ళి చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా రాబోయే మెస్సయ్య గురించి ఎదురు చూశారు, రాబోయే క్రీస్తు గురించి ఎదురు చూశారు. బట్ నూతన నిబంధనలోకి వచ్చినటువంటి ప్రజలు మనమందరం కూడా వచ్చిన మెస్సయ్య మీద విశ్వాసం ఉంచుతున్నాం. రాబోయే మెస్సయ్య మీద నిరీక్షణ ఉంచారు ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్స్. వచ్చిన మెస్సయ్య మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం నూతన నిబంధన ప్రజలం. దేవునికి స్తోత్రం. యేసు అనేది ఆయన పేరు, యేసు అనేది ఆయన పేరు. ఆయనకే కాదు, చాలామందికి ఉంటుంది ఆ పేరు. యేసు అనేది యేసు అనే పేరు యేసు ప్రభువు ఒకరికే కాదు, ఆ కాలాల్లో చాలామందికి ఉండేది పేరు. కట్ ఆయన పేరు యేసు. మరి క్రీస్తు అనేది ఏంటి అంటే బిరుదు. క్రీస్తు అనేది ఏంటంటే బిరుదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, సినిమా హీరోలకి బిరుదులు ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హీరోలు కానీ రాజకీయ నాయకులు కానీ పద్మశ్రీ అని ఒక అవార్డు ఇస్తారు, పద్మభూషణ్ అని అవార్డు ఇస్తారు. పద్మభూషణ్, పద్మశ్రీ అనేది పేర్లు కాదు, ఏంటవి? బిరుదులు. లేదంటే మెగాస్టార్, సూపర్ స్టార్ అనే బిరుదులు ఉంటాయి, అవి పేర్లు కాదు, అవి ఏంటవి? బిరుదులు. అలాగే యేసు అనేది పేరు, కానీ క్రీస్తు అనేది పేరు కాదు, అదేంటది? బిరుదు. ఇప్పుడు ఆ బిరుదు ఎవరికి మాత్రమే పెడతారంటే మెస్సయ్యకి మాత్రమే పెడతారు. ఆ మెస్సయ్య ఎవరు అంటే యేసు. యేసు అనే పేరు కలిగిన వాడు. అందుకే ఆయనని మనం ఏమని పిలుస్తాం తెలుసా? యేసు క్రీస్తు అని పిలుస్తాం, లేదంటే క్రీస్తు యేసు అని పిలుస్తాం. సో క్రీస్తు అనేవాడు ఒకడే ఉంటాడు. యేసు అనేవారు ఎంతమంది అని ఉండొచ్చు, కానీ క్రీస్తు అనేవారు ఒకరే ఉంటారు. ఆ క్రీస్తు అనేటువంటి వారు ఎవరు అంటే యేసు అని పేరు పెట్టబడినటువంటి మెస్సయ్య. అందుకే ఆయనకి చాలా పేర్లు ఉంటాయి. ఇమ్మానుయేల్ అని పేరుంది, ఇంకా చెప్పండి యేసు అనే పేరుంది, నజరేయుడు అనే పేరుంది, దావీదు కుమారుడు అనే పేరుంది. ఇట్లాగా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే, నిరీక్షించినటువంటిది ఎవరి కొరకు, మనం విశ్వసిస్తుంది ఎవరి కొరకు, ఎవరి మీద? ఇద్దరికి కేంద్రం ఎందుకు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు నువ్వు నేను అధికారము, నువ్వు నేను దాన్ని ఏమంటాము, ఎడిఫై చేస్తే గొప్పడు అయిపోడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన చాలా గొప్పడంటే నాకంటే గొప్పడు వచ్చి తను వేస్ట్ గాడంటే వేస్ట్ గాడి కింద నేను అభివర్ణించాలి. మీకు అర్థమవుతుందా? వ్యక్తిని బట్టి అతనికిచ్చే వాల్యూ పెరుగుతుంది. నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను అంత తెలివైన వాడు కాదు అని నేను అన్నాను అనుకో, మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ నాకంటే గొప్ప వ్యక్తి వచ్చి లేదు ఇతను తెలివైనవాడేం కాదు, చాలా తెలివి తక్కువడేం కాదు, ఇతను చాలా తెలివైనవాడని నాకంటే గొప్ప వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు మీ ఒపీనియన్లన్నీ ఏమైపోతాయి? మారిపోతాయి. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఒకరు దేవుడు అంటున్నాడు, ఒకరు దేవుడు కాదంటున్నాడు. కొంతమంది ఏమో ఆయన వల్ల ఒరిగేదేమీ లేదు, ఆయన కూడా యూదుడే, ఆయన కూడా సున్నతి పొందినోడే, మెస్సయ్య అనేవాడు వస్తాడు, మనకేమీ యేసు ప్రభువు వారు ఆధారం కాదు అని చాలామంది బోధించేవారు ఉన్నారు. రోమపత్రికలో మనం చివరిలో పౌలు గారు బొత్తుకున్నారు కదా, ఏమన్నాడు? ఇట్లాంటి బోధ నుంచి మిమ్మల్ని ఎవరైనా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారేమో, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎబ్రీ పత్రిక మనం ఏం నేర్పిస్తుందంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి రిఫరెన్స్లన్నీ తీసుకొచ్చి సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం మాట్లాడారు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా ఎవరి గురించి చెప్పారు, అవి ఈయనలో నెరవేర్చబడ్డాయా లేదా, ఈయన అందరికంటే గొప్పవాడా కాదా, ఈయన ఒక దేవుడా కాదా, లేదంటే ఈయన మనలాంటి మనిషేనా, లేదా దేవుని కంటే తక్కువగా ఉండి మనుషుడి కంటే కొంచెం ఎక్కువగా ఉండి అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నవాడా, లేదా దైవదూతలతో సమానం కలిగిన వాడా? ఇవన్నీ ప్రశ్నలన్నిటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం విశ్వసించడానికి,
ఆయన ఎంత సుప్రీం లీడరో మనకి ఎవరు చెప్పాలంటే, నేను చెప్తే నాకంటే తలంతల్లో ఉండే తాటిని తిన్నాడు అన్నట్టు, నేను చెప్తే నాకంటే గొప్పోడు వచ్చి, తెలివైనడు వచ్చి, జ్ఞానవంతుడు వచ్చి, డబ్బున్నోడు వచ్చి యేసుప్రభు దేవుడు కాదంటే ఏమి ఒపీనియన్ మారిపోవచ్చు. కానీ యేసుప్రభు వారు దేవుడు లేదంటే యేసుప్రభు వారు రక్షకుడు అని చెప్పింది ఎవరు అంటే సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు తండ్రే చెప్పినప్పుడు, సృష్టికర్తే చెప్పినప్పుడు, ఇంక దాన్ని ఆయనకి మించిన ఎవడని ఉన్నాడా? లేడు. ఇంకా ఆయన ఆర్డర్ వేశాడంటే ఇంక దాన్ని మార్చగలిగిన వాడు ఎవడో లేడు. ఆయనే చెప్పాడు, నేనెవరిని నువ్వెవరిని కాదనడానికి. కాబట్టి యేసే మన దేవుడు, యేసే మన రక్షకుడు అని చెప్పేటువంటి గ్రంథమే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక. సో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక మనకి, మనం విశ్వసించేటువంటి వాడు ఎంత గొప్పవాడో, మనం విశ్వసించేటువంటి వాడు అన్ని నామముల కంటే పైనామం ఎలా కలిగిన వాడో, అందరూ ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తలు, జ్ఞానులు అందరూ కూడా ఎవరి కొరకు చూశారో, ఎవరి కొరకు ఎదురు చూశారో ఆయనే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడమే ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం అందరం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 14 అధ్యాయాలు. ఎన్ని? 13 14 14 అమ్మా. ఎన్ని ఉన్నాయి? 13. ఓకే. సో 13 అధ్యాయాలు ఉంటాయి. సో ఈ 13 అధ్యాయాలు కూడా ఎన్ని వారాలు అవుతాయి మనకి? 13 వారాలు అవ్వకపోవచ్చు, ఇంకా ఎక్కువ పట్టచ్చు. ఓకే. సో మీరు అందరూ ఏం చేయాలో బాగా చదవండి. రోమపత్రిక అయిపోయిందని వదిలేకండి, ఈస్టర్ వదిలేసినట్టు గుడ్ ఫ్రైడే వదిలేసినట్టు వదిలేకండి. ఓకే. మరలా చదవండి, చాలా విషయాలు మీకు దేవుడు తెలియజేస్తాడు. గలతీ పత్రిక చదవండి, చాలా పత్రికలు మనం పూర్తి చేసాం. కొరింథీ 2 పత్రిక పూర్తి చేసాం, యోహాను 1 పత్రిక పూర్తి చేసాం, హబక్కూకు గ్రంథాన్ని పూర్తి చేసాం, రోమపత్రిక పూర్తి చేసాం. సో ఇట్లా కొన్ని పత్రికలు మనం పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. సో మీరు అందరూ కూడా వాటిని ఇంకా బాగా చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. మీకు ఈ బైబిల్ భాష లేదంటే ఈ బైబిల్ యొక్క ఉన్నటువంటి ఈ పదజాలము మనము చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే యేసుప్రభు వారు ఎవరో మనకు అర్థమవుతుంది. కుమారుడు అన్నది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే, మీకు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు అన్న మాట కనబడుతుంది కదా. కుమారుడు అన్నది పేరా క్యారెక్టరా? పేరా? క్యారెక్టర్. కుమారుడు అనేది పేరు కాదు, క్యారెక్టర్. మీ కొడుక్కి కొడుకని పేరు పెడతావా? కొడుకు అనేది రిలేషన్, అదొక క్యారెక్టర్ అంతే. ఓకే. సో ఇప్పుడు క్యారెక్టర్, కుమారుడు అనే క్యారెక్టర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే దేవుని కుమారుడు అని అంటున్నాం. అవునా? యేసుక్రీస్తు ప్రభుని ఏమంటున్నాము? చెప్పండి నాతో పాటు, ఏమంటున్నాము? దేవుని కుమారుడు అంటున్నాం. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడిలాగా ఉండేటువంటి వాడు అని అర్థం. ఇంకా చెప్పాలంటే దేవుని తర్వాత లేదంటే దేవునితో దేవుని లాంటి వాడు. ఇప్పుడు దేవునితో దేవుడు అని ఇంకెవరిని అనకూడదు, అంటే శాపగ్రస్తులం అవుతాం. దేవుళ్ళకి వచ్చేవండి అని అనకూడదు అన్న అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తిని పంపింది కూడా ఎవరో? దేవుడే. ఆ వ్యక్తిని అభినందించాలి, గౌరవించాలి. కానీ మనం ఏమంటే మనకు అవసరాలు ఎక్కువ. మన అవసరాలు ఎవరు తిరుగుతాలో దేవుడు అనేస్తాం. డాక్టర్ గారిని దేవుడు అనేస్తాం, యాటర్ని దేవుడు అనేస్తాం, మనకి దారంటే పోయి గుక్కులు మంచిలు ఇస్తే ఆయన్ని దేవుడు అనేస్తాం, అందరినీ దేవుడు అనేస్తాం మనం. కానీ దేవుడు అనేటువంటి వాడు ఒకడే ఉంటాడు. ఆయనని తప్ప ఇంకెవరిని మనం ఏమనకూడదు, దేవుడు అనకూడదు. అంటే ఏమవుతాము? శాపగ్రస్తులం అవుతాం. సో దేవుని మాట ఎలా పడితే అలా ఉచ్చరించకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదించే ప్రయత్నము చేయకూడదు. పతియే ప్రత్యక్షత ఏమంటారు అంటే అర్థం ఏంటి? భర్తే దేవుడని. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. భర్త నీ శిరస్సు, ఓకే, భర్త నీ యజమానుడు, బట్ దేవుడు కాదు. ఆయనకి కూడా ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన దేవుడు. దేవుడు అంటే నెవర్ కంపేర్ టు ఎనీవన్, నెవర్ ఈక్వల్ టు ఎనీవన్.
ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అంటే అర్థం ఏంటంటే మన పరిమితులు దాటి పైన ఉన్నవాడు, మహాకాశాల మీద ఉన్నటువంటి వాడు, మానవ యొక్క బలము, ఘనము, ధనము వాటన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు, పైన ఉన్నవాడు దేవుడు. ఆయనతో మనిషి ఎలా ఈక్వల్ అవుతాడు? అవడు. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు ఒక సుప్రీం. ఆయన ఎలాగైతే ఉంటాడో ఆయనతో పాటు ఈక్వల్గా ఉండగలిగిన క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే కుమారుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమని పేరుంది? దేవుని కుమారుడు. అంటే అర్థం ఏంటి? ఆయన నా సమానుడు. మీకు ఈ మాట అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకోండి. ఒక ముఖ్యమంత్రి గారి కింద కలెక్టర్లు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, అందరూ ఉంటారు. ఓ చైర్లో కూర్చున్నాడు అనుకుందాం ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు సమావేశంలో కూర్చుంటే కింద అందరూ కూడా మీకులాగే కూర్చుంటారు. ఓకే, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ హాల్ని తుడిచేవారు ఉంటారు కదా, ఇప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నాడు. ఎవరు లేరు, ఎవరు చూడలేదు. ముఖ్యమంత్రి అయిపోతాడా? నేను బీటెక్ చదువుతున్న నెలలో ఒకసారి మా ప్రిన్సిపల్ సార్ ఉండేవాడు. చాలా మంచివాడు, మంచి స్ట్రిక్ట్ ఆఫీసరు. ఓ రోజు ఆయన సొంతం కోసం వెళ్తే ఆయన లేడు. లేకపోతే ఆయన చైర్లో కూర్చుని 4 ఫోటోలు తీసుకుని వచ్చేసాం. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ అయిపోతానా? అవును. ఇప్పటికే ఫోటోలు బయటికి పెట్టలేదు. అప్పుడు లేదంటే మాకే చేస్తారు. అంటే కాలేజీ అయిపోయింది ఇప్పటికి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూర్చున్నాడు, సమావేశాన్ని వెళ్ళిపోయాడు. ఆ రూమ్ క్లీన్ చేసే వ్యక్తి ఉంటాడు, అన్ని డోర్లు వేసేసి ఉన్నాయి. ఒకసారి ఆయన సీట్లో కూర్చోలే, మన అలాగే ముఖ్యమంత్రి అవ్వలేం అని చెప్పి సరదాగా అలా బయటికి వెళ్ళిపోతే ఇలా కూర్చున్నాడు అనుకో, ఆయన నెక్స్ట్ టైం సీఎం అంటారా? అనరు. కానీ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే ముఖ్యమంత్రి గారు సమావేశంలో కూర్చున్నాడు, ఇంకా రాలేదు. ముఖ్యమంత్రి గారి కంటే నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారో లేదంటే ఇంకో మినిస్టర్ గారో, హోమ్ మినిస్టర్ గారు ఎవరో, ముఖ్యమంత్రి గారు వచ్చేంత వరకు ఆ క్యాబినెట్ని నడిపిస్తున్నారు అనుకుందాం. అందరూ మినిస్టర్లు అందరూ అలా కూర్చున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఎవరు లేవాలి? ఉప ముఖ్యమంత్రి అయినా, హోమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా కానీ మెయిన్ చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేయాలా? లేవాలి. దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రితో మిగతా వాళ్ళు ఎవరో కూడా ఏం కాదని అర్థము, సమానం కాదు. కానీ అదే ముఖ్యమంత్రి సీట్లో వాళ్ళ కొడుకు కూర్చున్నాడు. ముఖ్యమంత్రి సీట్లో వాళ్ళ కొడుకు కూర్చున్నాడు, చిన్నోడు వచ్చి కూర్చుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాగానే వాళ్ళ కొడుకు నిలబడాలని రూల్ ఏమైనా రాకపోతే ఫీల్ అవుతాడా? లేకపోతే ఫీల్ అవుతాడా? ప్రోటోకాల్ని దెబ్బతింటదా? ఏముండదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే నా కొడుకు కూడా సీట్లో కూర్చోవాలి, నా కొడుకు ఈ స్థాయికి రావాలి అని ఆ తండ్రి ఆలోచన చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఎవరు కూర్చున్నా దానికి ఈక్వల్గా రాడు, కానీ కొడుకు మాత్రమే తండ్రికి ఈక్వల్ అవ్వగలుగుతాడు. అందుకే యేసు ప్రభువాన్ని దేవుని కుమారుడు అంటారు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే హీఈస్ రిప్రజెంటేటివ్ ఫర్ గాడ్, హీఈస్ ఈక్వల్ టు గాడ్ అని అర్థం. ఇవన్నీ అర్థం కావాలంటే మనకి ట్రినిటీ మీద కొంత ఆసక్తి ఉండాలి, ఆ పరిజ్ఞానం ఉండాలి. త్రిత్వం మీద మనకందరికి కూడా కొంచెం పరిజ్ఞానం ఉంటే ఈ కుమారుడు అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి మనకి క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు చూడండి ఆ వచనం చదువుదాం. మొదటి వచనం, పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇప్పుడు పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఎవరి గురించి మాట్లాడాడు? మెస్సయ్య గురించి మాట్లాడాడు. అవునా? మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ అంటూ చూస్తే ఆదికాండం 3వ అధ్యాయము మొదట్లో చూస్తే, ఇదిగో స్త్రీ సంతానంకును నీ సంతానమునకును వైరం కలుగుతుంది, అతను నేను మెడ మీద కొడతాడు, నువ్వు కాళ్ళ మీద కొడతాను, సంథింగ్ రెఫరెన్స్లు ఉంటాయి అక్కడ. అంటే అర్థం ఏంటి? మనకి ప్రారంభం నుంచే మెస్సయ్య వస్తాడు. స్త్రీ సంతానం అంటే కన్యక మరియ గర్భాన ఒక కుమారుడు పుడతాడు. యెషయా ముద్దు నుంచి చిగురు పుడుతుంది. ఇంకా చెప్పండి, ఎన్నో ప్రవచనాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎంతోమంది ప్రవక్తల ద్వారా. ఇన్ని ప్రవచనాలు ఎవరు చెప్పించారు? తండ్రి అయిన దేవుడు.
ఎవరి గురించి చెప్పించాడు? మెస్సయ్య గురించి చెప్పించాడు. ఇప్పుడు మెస్సయ్య గురించి చెప్పించినటువంటి ఎలా చెప్పించాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? దర్శనాల ద్వారా మాట్లాడాడు, డైరెక్ట్గా ఆయన స్వరం ద్వారా మాట్లాడాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడాడు. ఎలా కావాలితే ఆయన నానా సమయంలో, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. మీకు అర్థమవుంది? ప్రవక్తలు, కుమారుడు అన్నాడు అంటే అర్థం ఏంటి? ప్రవక్తలు కుమారుడికి సమానులు కాదు. ప్రవక్తలు అంటే దేవుని చేత అపాయింట్ చేయబడినటువంటి వారు. ఓకే, దేవుడు చెప్పినట్టుగా చెప్పు. కానీ కుమారుడు దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు. దేవుడిలాగా రిప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి వాడు. కాబట్టి ఈ దినములంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఎవరు నియమించారు కుమారుని సమస్తానికి? తండ్రి దేవుడు కుమారుని సమస్తానికి వారసునిగా నియమించాడు. ఇందాక మీకు చెప్పాను కదా, తండ్రి చీఫ్ మినిస్టర్ అయితే, తండ్రి ఆ కంపెనీకి చైర్మన్ అయితే, కుమారుడికి తర్వాత వారసత్వాన్ని ఎట్లాగైతే ఇస్తాడో, సమస్తమన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ అధికారాన్ని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన అధికారాన్ని ఎవరైనా మార్చగలరా? తండ్రి ఇచ్చిన అధికారాన్ని ఎవరైనా కొట్టివేయగలరా? లేదు కదా. దేవుడే యేసుక్రీస్తు ప్రభువారికి సమస్త ఆట మీద అధికారం ఇచ్చినప్పుడు నీకు ఆయన రక్షకుడు కాదు అని చెప్పే హక్కు ఎలా ఉంది? లేదు కదా. అంటే నీకు దేవుడు అంటే అర్థం కాలే. దేవుడు అనే కాన్సెప్ట్ మీకు అర్థమైతే, దేవుడి చేత అపాయింట్ చేయబడినటువంటి ఆ కుమారుడు సమస్త అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు. ఆ విషయాన్ని మనం అర్థం కావాలి. మీకు ఎందుకు చెప్పాలంటే, యేసుప్రభు ఎలాంటి వాడో, ఏదో నీకోసం నా కోసం రక్తం కార్చి ఏదో సరదాగా వచ్చి 33 సంవత్సరాలు బతికెళ్ళిపోయినాడు కాదైనా. సమస్త సృష్టి మీద అధికారం కలిగినటువంటి వాడు, వారసుడు. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాను. ప్రపంచం నిర్మించాడంటే అర్థం ఏంటంటే, ఆయన 33.5 సంవత్సరాలు దేవుడిలాగా మాట్లాడావనుకో, నీకు 33.5 సంవత్సరాలలాగా దేవుడు కనబడ్డాడు అనుకో, అప్పుడు నీకు క్రైస్తత్వం ఎలా కనబడుతుంది? మధ్యలో పుట్టుకొచ్చిన మతంలా కనబడుతుంది. క్రైస్తత్వం ఎట్లా కనబడుతుంది? విదేశీ మతంలాగా కనబడుతుంది. క్రైస్తత్వం ఎట్లా కనబడుతుంది? అమెరికా దేవుళ్ళలా కనబడుతుంది. క్రైస్తత్వం ఎట్లా కనబడుతుంది? ఏ అడార మతంలా కనబడుతుంది. కానీ నిజం ఏంటంటే, మతాలు మనుషులు సృష్టించుకున్నారు, కానీ సృష్టిని నిర్మించిందే యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు నిర్మించుకునే ఈ మతాల మధ్యన, మనుషులు నిర్మించుకునే కులాల మధ్యన, మనుషులు నిర్మించుకునే ఈ వ్యవస్థల మధ్యన, మనుషులు నిర్మించుకునేటువంటి వర్తక వ్యాపార ధనము అన్నిటి మధ్యన, వీటన్నిటి కంటే పైనున్నవాడు, అసలు ఇవన్నీ రావడానికంటే ముందుగా అసలు భూమి ఆకాశంను సృజించినదే ఆ యేసుక్రీస్తు ప్రభువారు. అది ఆయన స్టేటస్. ఆది యందు దేవుడు ఉండెను, దేవుని వద్ద ఉండెను. దేవుడు ఆయనే దేవుని వద్ద ఉండెను, ఆయనే దేవుడే ఉండెను. ఆయన ద్వారా సమస్తము నిర్మించబడిన, ఆయన లేకుండా ఏది నిర్మించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు కనబడతా ఉంటాయి. అంటే మీకు ఏం అర్థం కావాలి? మీరు క్రిస్టియానిటీ అనగానే ఒక 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు వచ్చాడు. ఆయన వచ్చిందంటే క్రిస్టియానిటీ అనేది ఏర్పడింది. ఆ తర్వాత కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీని ఒక మతంలాగా ఏర్పాటు చేశారు 325వ సంవత్సరం కాలంలో. ఆ తర్వాత చర్చిలు కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత అంటే ఒక 2000 సంవత్సరాలు చరిత్ర ఉంది ఈ క్రైస్తత్వానికి. మరి అంతకుముందే ఉందిగా బౌద్ధ మతం, అంతకుముందే ఉంది కదా హిందూ మతం, అంతకుముందే ఉంది కదా ఇస్లాం మతం, లేదంటే ఇంకా ఎన్నో రకాలైన కాన్సెప్ట్లు, ఎన్నో రకాల మతాలు. అవును ఉన్నాయి. క్రీస్తు రాకముందు చాలా మతాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఉనికిలో లేని ఆ ట్రైబల్ ఏరియాలో ఇంకా ఎన్నో మతాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని మతాలంటే మనకు బయటకు వచ్చాయి, కానీ ట్రైబల్ ఏరియాలో ఎన్నో మతాలు ఉన్నాయి. యూదా మతం కూడా ఉంది. క్రీస్తు ప్రభు రాకముందు ఇప్పటికీ యూదా మతం ప్రపంచంలో కనబడతా ఉంది. మతాలతో పోల్చుకోకూడదు క్రీస్తుని. మీకు అర్థం కావాలి క్రీస్తు ఎవరని మీకు అర్థం కావాలి. అవును 2000 సంవత్సరాల క్రితమే వచ్చింది క్రైస్తత్వం, కానీ క్రీస్తు నరుడుగా ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు.
కానీ అసలు ఈ భూమి ఆకాశం నిర్మించిందే ఆయన. ఈ భూమి ఆకాశాలని నిర్మించింది ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో రోడ్డు వేస్తారు, ఓకే, రోడ్డు లేదంటే ఒక హాస్పిటల్ కడతారు. గవర్నమెంట్ వాళ్ళు ఒక హాస్పిటల్ కట్టారు అనుకుందాం, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు. కట్టించింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని ఓపెనింగ్కి వస్తాడు. ఎప్పుడు వస్తాడు ఓపెనింగ్కి? మొత్తం అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వస్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఓపెనింగ్కి వచ్చాడో ఇంకా అప్పటి నుంచి ఆ హాస్పిటల్ వచ్చిందన్నామా? ముందు నుంచి నిర్మించబడిందా లేదా? అసలు నిర్మించబడ్డానికి దానికి ఆర్డర్ ఇచ్చింది ఎవరు? నిర్మించబడ్డానికి దానికి గెజిటెడ్ ఇచ్చింది ఎవరు? కాబట్టి అసలు ఈ ప్రపంచ ధర్మాలని ప్రారంభించడానికంటే ముందుగా, జగత్తి పునాది వేయబడక ముందే ఆయన మన కొరకు నిర్మింపబడ్డాడు. మనం ఆలోచన నిర్మింపబడ్డామనే విషయం మనం చదువుకున్నాం కదా. సో సృష్టిని నిర్మించిందే ఆయన. సృష్టిలో ఆయన భాగం చేద్దామంటే ఎంత ఎంత చిన్న చూపది. ఎలా ఉందంటే హాస్పిటల్కి కట్టించిన ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి, సార్ మీకు చిన్న పర్మిషన్ ఇస్తున్నా, ట్రీట్మెంట్ చేయించుకోండి అన్నట్టు ఉంది. లేదంటే ఆ స్కూల్ నిర్మించిన చైర్మన్ దగ్గరికి వెళ్ళి, ఆ స్కూల్ యజమానుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీ పిల్లలకు ఒక చిన్న సీట్ ఇస్తాం తీసుకోండి అన్నట్టు ఉంది. మీరు కూడా మాతో, మీకు కూడా పూజలు చేస్తాం, మీరు కూడా అందరితో పాటు దేవుడే, మీరు కూడా అందరితో పాటు ఒక దేవుడే కాబట్టి మీకు కూడా చిన్న పండగలు, మీకు కూడా చిన్న పబ్బాలు ఇస్తాం, మీకు కూడా కొంత వెసులుబాట్లు ఇస్తాం తీసుకోండి అన్నట్టుంది. స్కూల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లడికి ఒక సీట్ ఇస్తానని ఆ స్కూల్లో పనిచేసే మాస్టరో ప్రిన్సిపల్ అంటే ఎంత కామెడీగా ఉంటుందో, సమస్త సృష్టిని నిర్మించినటువంటి దేవాదేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా మతం అంటే అంత కామెడీగా ఉంటుంది, నువ్వు కూడా దేవుడు అంటే అంత కామెడీగా ఉంటుంది. కాబట్టి దేవుడు అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే, దేవుడు సమస్త సృష్టిని నిర్మించినటువంటి వాడు, సృష్టి కంటే ముందుగా ఉన్నటువంటి వాడు ఆయనే యేసుక్రీస్తు అను నరుడు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఇప్పుడు ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక స్కూల్ కట్టారండి, ఆ స్కూల్ కట్టిన వ్యక్తి మీకు తెలుసు, ఆ స్కూల్ కట్టిన యజమానుడు మీకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ స్కూల్ నాదంటే కుదురుతుందా? నిర్మించేది ఎంతమంది ఉంటారు? ఒకడే కదా ఉంటారు, యజమానుడు ఒకడే కదా ఉంటాడు. ఇప్పుడు ప్రపంచాలన్నిటిని కూడా నిర్మించింది ఆయనే అని బైబిల్ చెప్తుంది. ఇంకా దాన్ని ఎవరు అడాప్ట్ చేసుకుందామన్నా పని అవుతుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వమును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. నిర్మించింది ఆయనే, నిర్వహిస్తుంది ఆయనే. కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. సృష్టి ఎలా నడిపించబడాలో, అసలు దేవుడు అంటే ఎలాంటి వాడు అర్థం కావాలంటే మనకు రోమపత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. సృష్టిని చూడండి, ఆయన అంటే ఎవరో మీకు అర్థమైనా కానీ పూజించరనేటువంటి వారు కూడా కనబడుతున్నారు. మరి ఇంత బాగా చెప్తున్నారు కదా, మరి అర్థమైతే వాళ్ళందరూ కూడా యేసు బ్రదర్కి రావాలి కదా, అర్థమైతే అందరూ కూడా దేవుణ్ణి పూజించాలి కదా అంటే చాలామంది దేవుణ్ణి నమ్మరు కదా. అవును, బైబిల్ అదే చెప్తుంది కదా, చూస్తే అర్థమవుతుంది. కానీ వారి శరీర దురాశలను బట్టి, వారికి స్వకీయ ఇష్టాలను బట్టి దేవుడిని కాదని, దేవుడిని కాని వాటిని దేవుడిని చేసుకుంటూ దేవుడు లేడు అని చెప్పే బుద్ధిహీనతగా బ్రతికేవారు చాలామంది సమాజంలో కనబడుతూ ఉంటారు. అంత మాత్రాన దేవుడు సృష్టికర్త కాకుండా పోతాడా? అంత మాత్రాన దేవుడు సృష్టిని నడిపించేవాడు కాకుండా పోతాడా? చూడండి, దేవుడి సృష్టిని నిర్మించిన విధానం మనం చూస్తూ ఉన్నాము. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, చాలామంది వర్షం పడుతుంటే బాధపడిపోతూ ఉంటారు, ఎండ కాస్తుంటే బాధపడిపోతూ ఉంటారు, ఏదైనా జరుగుతుంటే బాధపడడం కరెక్టే. కానీ వాటన్నిటిని నడిపిస్తుంది ఎవరు? దేవుడు అన్నప్పుడు నువ్వెలా ఆపేస్తావు వర్షాన్ని? నేను ప్రార్థన చేశాను వర్షం ఆగిపోయిందంటే అంటే దేవుడు తెంగరుడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోదు. నువ్వు ప్రార్థన చేయడం వల్ల చాలా సాయంకాలం వర్షం కురదు, లేదంటే ఎండగాయదు ఒడేలు ఆరబెట్టుకోవడానికి. ఇలా నేను బట్టలు ఆరేసాను, దేవుడు కాసు కృప చూపించాడు, ఎండగాసింది. దేవుడు ఎప్పుడు ఎలాగ ఏ సమయంలో ఎలా చేయాలో అలా చేస్తాడు. ఇప్పుడు పెద్ద క్రైస్తవ మీటింగ్ ఎట్టో వర్షం కురిసింది, మరి క్రైస్తవ మీటింగ్ అయితే వర్షం కురవకూడదుగా, నువ్వు చాలా ప్రార్థన చేస్తావు కదా దానికి, మరి అదేంటి దేవుడు కురిపించాడుగా. కాబట్టి
దేవుడి సృష్టిలో మనం భాగం అవ్వాలి, కానీ మన ప్రార్థనలో దేవుడి సృష్టిని భాగం చేయకూడదు. తేడాలు వచ్చేస్తాయి. మనకి దేవుడు అర్థం కాలేదు కాబట్టి మనకి జరిగితే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు, మనం వర్షం తగ్గిపోయింది అనుకో మన ప్రార్థన వల్ల అంటావు, తగ్గలేదనుకో దేవుడు ఆశీర్వాద జల్లులు కురిపించాడు అంతే. అంతే జుట్టు అందకపోతే ఒరే బాబు, అసలు కాలాలని సమయాలన్నింటిలో నడిపిస్తుంది దేవుడు. దేవుడు ఎప్పుడు వర్షం కురిపించాలో, ఎప్పుడు ఎండ కాయిపించాలో, ఎప్పుడు చలుపు కురిపించాలో ఆయన ఒక సిస్టమ్ పెట్టించుకున్నాడు. ఆ సిస్టమ్ అలా నడుస్తూ ఉంటుంది. వాతావరణం మార్పులు ఇవన్నీ ఒక రకమైనటువంటి సిస్టంలో ఎలా కురవాలో దేవుడు నిర్మించాడు. దాన్ని మానవుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సమస్త సృష్టిని నిర్మించింది ఆయనే, నడిపిస్తుంది ఆయనే, నిర్వహిస్తుంది ఆయనే. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండని. ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. దేవుడు కుడిపార్శ్వమున కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే కుడివైపున కూర్చుంటాడని అర్థం కాదు. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండడం అంటే అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవునితో సమానుడు కుమారుడు. హీఈస్ ఈక్వల్ టు గాడ్, హీఈస్ ద గాడ్. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు అంటే అర్థం ఏంటంటే ఏదో పక్కన సైడ్ మూల కూర్చున్నాడని కాదు అర్థం. దేవుడు పక్కన, ముఖ్యమంత్రి గారి పక్కన ఎవరైనా కూర్చోగలుగుతారా? ఆయన కూర్చోబెడితే తప్ప. అంటే మీరు చాలామంది ఫోటోలో చూస్తూ ఉంటారు, తుడిచేవాడు కూర్చుంటాడు, తుక్కెత్తుకునేవాడు కూర్చుంటాడు, ఇంకా చెప్పండి అందరూ ఎవరు పడితే ఫోటోల కోసం చాలామంది చాలాసార్లు కూర్చుంటారు. అది కాదు కూర్చోవడం అంటే. అధికారం కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన మాత్రమే కూర్చోవాలి దాని మీద. దాంట్లో ఇంకెవరో కూర్చోకూడదు. దానికి సమానమైన సీట్ ఇంకొకరికి వేయకూడదు. ఇంకా కూర్చుంటే కూర్చోండి, దానికంటే చిన్న సైరో ఏదో స్టూలో పాడేలా, సమానమైన సిట్టింగ్ ఉండదు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి దేవుడిని నమ్మే ఇశ్రాయేలు యూదులు కుమారుని దేవుడు అంటే ఒప్పుకోవట్లేదు. పౌలు గారు చెప్తున్నారు, లేదంటే గ్రంథకర్త చెప్తున్నాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన తండ్రితో సమానుడు. అంతే కదా, అక్కడ పైన రాయబడింది, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాను. యూదుల్లో ఉన్నటువంటి మరొక లక్షణం తెలుసా? దేవుడు తర్వాత ఎవరు గొప్పోళ్ళు అంటే దేవదూతలు. దేవదూతలు మీరు ఎప్పుడైనా చూసారా? చాలామంది చూస్తూ ఉంటారు కదా. దేవదూతలు మనుషులు ఎవ్వరు చూడలేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ, లేదంటే స్వరం వినడం కానీ, మరియమ్మ యేసేపులు స్వరం వినడం కానీ, ఇవన్నీ మనం చూసాం. సో ఇశ్రాయేలీలు దేవుని తర్వాత ఎవరిని ఎక్కువగా విలువనిస్తారంటే దేవదూతలు. ఇప్పుడు బాధ అంటే ఏంటనుకుంటున్నారు? యేసు ప్రభువారు దేవదూతల కంటే గొప్పవాడు కాదేమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ గ్రంథకర్త చెప్తున్న విషయం తెలుసా? హలో, యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తులైన దేవుడితో సమానుడు. దేవదూతల కంటే గొప్ప పేరు కలిగినవాడే కాదు, దేవదూతల కంటే గొప్పవాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. కొంచెం ముందుకు వెళ్తాం చూడండి. ఎలా అనగా చూడండి, ఆ మాట మనకి అందరికి కూడా స్పష్టంగా కనబడుతుంది కదా. ఎలా అనగా నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనాను చెప్పిన. దేవదూతలతో ఎప్పుడైనా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలే. కానీ ఎవరికి ఇచ్చాడు ఈ స్టేట్మెంటు? యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చారు. కీర్తన గ్రంథంలో కనబడుతుంది ఈ రెఫరెన్స్ మనకి. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లు తీసుకుని చెప్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త. ఏమని చెప్తాడంటే నీవు నా కుమారుడువు. ఏంటి నీ నా కుమారుడు అంటే అర్థం ఏంటి? కుమారుడు అన్న మాటకు అర్థమేంటో తెలియాలని చెప్పాను ఇందాక. కుమారుడు అన్న మాటకు అర్థమేంటో తెలియాలి. ఏంటి కుమారుడు అంటే అర్థం ఏంటి? ఈజ్ ఈక్వల్ టు ఫాదర్. కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఈక్వల్ టు ఫాదర్ అండ్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిస్ ఫాదర్. ఆయన తండ్రిని ప్రతిబింబింప చేసేవాడే కుమారుడు. తండ్రితో సమానుడు కుమారుడు. ఇప్పుడు దైవదూతలు తండ్రితో సమానులు అవుతారా? దైవదూతలు ఎవరు? తండ్రి ఏం చెప్తే, దేవుడు ఏం చెప్తే అది చేయాలి. తండ్రిని స్తుతించాలి,
ఆరాధించాలి. తండ్రి ఏ పని చెప్తే వాటి పనులు చొప్పున ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, యుద్ధం చేయమంటే యుద్ధం చేయాలి, భాషలు మార్చమంటే భాషలు మార్చాలి. ఏ పని చెప్తే ఆ పని చేయడం వరకే దేవదూతల పని. కానీ కుమారుడి పని అంటే తెలుసా? హీ రిప్రజెంట్స్ ద గాడ్. ఆయన పని వేరు. ఆయన పని ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలను ప్రజల్లోనికి తీసుకెళ్తాడు. దేవుని యొక్క ఉద్దేశాలను ఆయన మీద నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. కుమారుడై నుండి అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా. మరి దేవదూతలతో దేవుడు ఎప్పుడు అలాంటి విషయం చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుతో ఈ మాటల గురించి చెప్పాడు కదా. మరి మెస్సైని, రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువుని ఈ దైవదూతల కంటే ఎక్కువగా మీరు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు చూడట్లేదు? దైవదూతలనే ఎందుకు గొప్పగా చూస్తున్నారు? మనోళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది చూడండి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని పెద్దగా పట్టించుకోరు. దర్శనాలను బాగా చూస్తారు, దేవదూతలను బాగా చూస్తారు, ప్రార్థనలను బాగా చూస్తారు, కచ్చీఫులు బాగా చూస్తారు. వాటికి విలువ ఇవ్వడం తప్పేం కాదు. కానీ వాటిని దేవుడి కంటే, దేవునికి ప్రార్థన చేయడం గొప్ప, పాస్టర్ గారు చేస్తేనే దేవుడు వింటాడు అనుకోవడం గొప్ప. దేవుడు ఎవరు ప్రార్థన చేస్తున్నా వింటాడు. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం తప్ప నేను అనట్లే. కానీ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటేనే దేవుడు వింటాడు అనుకోవడం తప్పు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తాడు మీ గురించి, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు మీ గురించి. కానీ ఎవరు ప్రార్థన చేసినా ఆయన వింటాడన్న విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. అది ఒకరికి ఆపాదించేసి దేవుడి కంటే మనుషుల్ని ఎక్కువ పెట్టేసుకుని, అంటే దేవుడిని మాట వినాలంటే ఈ పలానా పద్ధతిలో వెళ్ళాలని కొన్ని పద్ధతులు మాత్రం మనుషులు నిర్మించుకోకండి. అది దేవుని అవమానపరిచే పద్ధతి అవుతుందనే విషయము మీరందరూ కూడా జ్ఞాపకం తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్తాను చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. మీరు ఏ దేవదూతలైతే యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్పగా చూస్తున్నారో ఆ దేవదూతలే రేపొద్దున ఆయనకి నమస్కారం చేయబోతున్నాయి. హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందు ఏం చేస్తాయి? నమస్కరిస్తాయి. ఆ దేవదూతలన్నీ నమస్కరిస్తారు. ఎందుకు తెలుసా? దేవుడు హీఈస్ ఈక్వల్ టు గాడ్, హీఈస్ ది గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి దేవునికి దైవదూతలు ఏం చేస్తాయి? నమస్కరిస్తాయి. దైవదూతలు దేవుని ఏం చేస్తాయి? స్తుతిస్తాయి, ఆరాధిస్తాయి, గణపరుస్తాయి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తాయి దేవదూతలు. మరి ఆ దైవదూతలు కూడా గణపరిచే దేవుడు నీ కొరకు వస్తే ఆయన ఆరాధించడం అనేసి ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు పట్టుకుని ఎలాడతారు? ఎందుకు? గౌరవించు, తప్పు కాదు. ప్రేమించు, తప్పు కాదు. కానీ దేవుని కంటే గొప్పగా వాటిని ఉంచే ప్రయత్నం మనం చేయకూడదు. తన దూతలను వాయువులుగాను తన సేవకులుగాను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. అర్థమవుతుందా? దూతలను ఎలా ఉపయోగించుకుంటాడు దేవుడు? చూడండి ఏమనుంది? వాయువులుగాను అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి దూతలుగాను, తన సేవకులుగాను, తన పనివారుగాను, అగ్ని జ్వాలలుగాను, అగ్నిని కురిపించేటువంటి ఒక ప్రచండమైన అగ్నిలుగాను ఆయన ఎలా కావాలంటే అట్లాగా వాటిని ఉపయోగించుకోగలుగుతాడు. కానీ తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, అంటే మెస్సయ్య గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమై ఉన్నది. దేవా అని ఎవరిని ఏ దేవదూతనైనా పిలవగలుగుతాడా? తన దేవుడు తన కుమారుణ్ణి ఏమని పిలవగలుగుతున్నాడు? దేవా అని పిలవగలుగుతున్నాడు. ఎలా పిలవగలుగుతున్నాడు? ఆయన కూడా దేవుడు కాబట్టి. దైవత్వంలో వీరు ముగ్గురు కూడా సమానులే ఉన్నారు కాబట్టి, ఈయన దేవుడే కాబట్టి, ఇరువురు దేవుళ్ళే కాబట్టి వారిద్దరిని కూడా సమానత్వంలో ఉంది కాబట్టి వారు ఏమంటారు తెలుసా? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమై ఉన్నది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వాని కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైల అభిషేకించెను. మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచిందువు, అవన్నీ వస్త్రము వలె
పాతకిలను ఉత్తరీయుల వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడును, కానీ నీవు యాకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అంటే ఈ విషయాలన్నింటిని బట్టి మనకి ఏమర్థం కావాలి? దేవదూతలు చెప్తే చేసేవి, కానీ మెస్సయ్య స్వయం శక్తుడు, స్వయంభూతుడు. ఆయన ప్రాణం పెట్టగలడు, ప్రాణం తీసుకోగలడు, సమస్తాన్ని సృజించగలిగినటువంటి వాడు. ఆయనకు ఇంత టైమే అని పెట్టగలమా? చూడండి, అక్కడ మాట ఉంది, ఏమని రాయబడిందంటే నీ సంవత్సరములు తరగవు. తరగవు అంటే అర్థం ఏంటి? ఆయనకి ఎక్కడన్నా మనం ఫుల్ స్టాప్ పెట్టగలమా? 33.5 సంవత్సరాలు దేవుడు అని చెప్పగలమా? 3.5 సంవత్సరాలు దేవుడు అని చెప్పగలమా? 2000 సంవత్సరాలు దేవుడు అని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకు తెలుసా? ఆయన సంవత్సరాలకు ఫుల్ స్టాప్ లేదు. ఆయన సంవత్సరాలకు మనము తరుగు లేదంటే ఇక్కడతో అయిపోద్ది, ఇన్ని సంవత్సరాలు ఉంటాడు దేవుడు, ఇన్ని సంవత్సరాలు బతికాడు అంటాక లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన సృజించిన సృష్టిని ఎట్లా చేయగలంటే ఆయన చూడండి, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. అసలు ఈ భూమికి పునాది ఉందా? పునాది అంటే అర్థమేంటి? ముందుగా చాలామంది శాస్త్రవేత్తలు సైన్స్ అభివృద్ధి చెందకముందు భూమి బల్లపరుపుగా ఉందనుకుని ఈ వాస్తు శాస్త్రాన్ని తీసుకొచ్చారు. భూమి బల్లపరుపుగా అంటే ఇలాగా 4 పలకలుగా ఉంది భూమి, చివరికి వెళ్తే పడిపోతాం, కాబట్టి చివరికి వెళ్ళకుండా పడిపోకుండా ఉండాలంటే నలుగురు పక్కన 4 దేవతలు ఉంటారు, 4 దేవుళ్ళు ఉంటారు, మనం కాపాడతారని చెప్పి ఆ మూలకో దేవుడు, ఈ మూలకో దేవుడు, ఈ మూలకో దేవుడు, ఈ మూలకో దేవుడు పెట్టాడు. ఇప్పుడు మీరు పాటిస్తారు కదా వాస్తులు, ఇవన్నీ ఆ మూలలో దేవుడు ఉంటాడు. అగ్నిదేవుడని, వాయుదేవుడని, ఈ దేవుడని, ఆ దేవుడని, ఆ మూలను దేవుళ్ళు పెడతారు. కానీ తర్వాత సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత భూమి ఎలా ఉంటుందని అర్థమైంది? గోళాకారంగా ఉంటుంది, కోడిగుడ్లా ఉంటుంది. భూమి గోళాకారంగా ఉంటుంది. ఇప్పుడు గోళాకారం కింద ఉన్నప్పుడు మరి ఏమో ఉంటాడు దేవుడు? ఇంకా అప్పుడు వాస్తులు పనిచేస్తాయా? పనిచేయవు. మరి వాస్తులు అందరూ పాటి నేనేం చేయను దానికి. కానీ భూమిని కిందుండి ఆ 4 దేవుళ్ళు లేదంటే ఆ 6 దేవుళ్ళు చక్కగా కాపాడుతున్నారు. కాబట్టి ఎవరికి నచ్చినట్లు ఒకళ్ళ మీద బరువు పెట్టకూడదు, ఒకళ్ళ మీద బరువు పెట్టాలి, ఒకళ్ళకి నీళ్ళు వేయాలా, ఇలాగా కొంత మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాం. కాబట్టి అది చాలా కాలం నుంచి నడుస్తుంది. కాబట్టి అందరూ ఒకే దాని మీద వెళ్ళిపోతున్నారు, భయముతో వెళ్ళిపోతున్నారు. కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ భయము దాస్యత నుంచి విడుదల కలిగింప చేయడానికే యేసు ప్రభువు వచ్చారు. ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో వచ్చి నేను ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పాస్టర్ గారు అంది, ఇదేంటి ఈ పక్కిట్ట వీళ్ళు తూర్పిటి కదా అంది. తూర్పిటి కదా, ఫేసింగ్ ఇటు అట్టాలి కదా, ఇటు అట్టు అంటుంది. నీకు ధనం వెళ్ళిపోయినా ఇక్కడి నుంచి కార్డు ఎత్తకు వచ్చో కార్డు ఇచ్చేసి వెళ్ళిపో, నాకు అన్ని ఇప్పటికి దారులు ఉంటాయి. ఏ డోర్లోకి వెళ్తా డోర్లో పోతాను, ఏ డోర్లోకి వెళ్తా డోర్ నుంచి వెళ్ళిపోతాను, ఇబ్బంది ఏం లేదు. భూమి బల్లపరుపుగా ఉందని అనుకున్నప్పుడు పెట్టినటువంటి సిస్టంలు అవన్నీ. కానీ తర్వాత ప్రజలకు అర్థమైంది భూమి గోళాకారంగా ఉందని. గోళాకారంగా ఉన్నప్పుడు మరి ఈ పనిగా అయినా చేస్తారుగా, చేసుకోండి, ఇబ్బంది. కానీ వాక్యానికి అది విరుద్ధమైనది, వాక్యానికి అది సరైనది కాదు. దేవుణ్ణి ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్ళినప్పుడు సమస్తాన్ని దేవుడు నీట్గా ఉండడానికి, అందంగా ఉండడానికి, ఒకవేళ దానికి ఇవి యాడ్ అవుతున్నాయి అనుకుంటే అది వేరే విషయం. కానీ ఇంక ఇలా చేస్తేనే కుదురుతుంది, లేదే కుదరదు అనుకుంటే మాత్రము దేవునికి లెక్క అప్పచెప్పాలి. భయము దాస్యత్వంలోనికి మనం పోకూడదు. కాబట్టి భూమిని అసలు సృజించింది, అసలు పునాది వేయడం అంటే అర్థమేంటి తెలుసా? అసలు భూమిని స్టార్ట్ చేయాలని ఆలోచించిందే దేవుడు. ఆయన ఆలోచనలో పునాది వేశాడు. ఆయన ఏం చేయగలరు తెలుసా? ఆకాశములు దేవుని చేతి పనులే, అవి నశించింది కానీ నీవు నిలిచి. ఇప్పుడు భూమి ఎక్కువ, భూమిని సృజించిన వాడు ఎక్కువ. నీకు భూమి కావాలా, దేవుడు కావాలా? జోడించి కొడతాను. ఇప్పుడు మీకు 1 ఎకరం భూమి ఉందనుకో, భూమి దగ్గరికి వచ్చి నీకు భూమి కావాలా, దేవుడు కావాలా అని అనుకో, ఏమంటావు? భూమే కావాలంటావా, దేవుడు కావాలంటావా? అయితే అన్ని డాక్యుమెంట్స్ అంతమంది ఎట్టి అంటాను, ఇచ్చేస్తావా? అబ్బా అలా కుదురుతుందండి. ఇప్పుడు అలా అనట్లేదులేండి. కానీ మీకు భూములున్నా ఏమున్నా మీ ప్రేమ, మీ ఆలోచన, మీ ఉద్దేశాలు, మీకున్నటువంటి ప్రతి విషయాలన్నీ మీద ఎవరి మీద ఉండాలి? దేవుని. ఎందుకు తెలుసా? నీ భూమి నశించిపోతుంది, ఆ భూమి మీద నువ్వు నశించిపోతాం. కానీ ఆ భూమికి పునాదులు వేసిన అతను నిత్యము నిలుస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నిత్యము నిలుస్తారు. హల్లెలూయా. అరే
తొలగిపోయే నశించిపోయే భూమి మీద ఆశలు పెట్టుకుంటానంటావు. సంపాదించడం తప్పు కాదు. భూమి మీద బతకపోతే గాల్లో బతుకుతామా? భూమి మీద ఇల్లు కట్టకపోతే గాల్లో కడతామా? కాదు కదా. భూములు సంపాదించడం మంచిదే, భూములు కలిగి ఉండడం సెక్యూరిటీ మంచిదే, ఇల్లులు కట్టుకోవడం అన్నీ మంచిదే. కానీ వాటన్నిటికంటే దేవుడిని పక్కన పెట్టేసి, వాటన్నిటి కోసం దేవుడిని పక్కన పెట్టేసి, అన్ని పక్కన పెట్టి దేవుడంటే నాకు ఈ సమస్తమే అనుకున్న వారందరూ కూడా నశించిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. అవన్నీ వస్త్రముల వల్ల ఏమవుతాయంట? పాతగిల్లిపోతాయి. ఉత్తరీయుల వల్లే వాటిని మడిచి వేస్తాడు. అంటే అర్థమేంటి? వాటన్నిటిని కూడా మీరు చూడండి, చేపలు మాట్లాడతారు, అలా మడత పెట్టేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు యేసయ్య. హలో, ఏదో 2 మేకులు 3 మేకులు, లేదంటే కొరడా దెబ్బలు, లేదంటే రక్తం కారడం, ఏదో బలహీనంగా కనబడుతున్నాడేమో. చేపను మడత పెట్టినట్లుగా మడత పెట్టేయగలడు. ఇలా షేక్ చేసాడంటే సముద్రాలు కదిలిపోతాయి, భూమి పునాదులు కదిలిపోతాయి. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడంటే మొత్తం దాన్ని టెస్ట్ చేయడానికి జీవితాలు సరిపోవు. ఆయన భూమిని సృజించినవాడు, ఆయన దాన్ని నడిపిస్తున్నవాడు. ఎక్స్ట్రాలు చేస్తే ఆది కాండంలో ఏమైంది? ఎన్నో రోజులు చేయలే, 40 రోజులు వర్షాన్ని కురిపించాడు అంతే. ఏం చేయలే దేవుడు, భూమిని కదిలించలే, ఏమనలే. రాత్రులు 40 రోజులు కంటిన్యూస్గా వర్షాన్ని కురిపించాడు. ఏమైంది? ఒకడని మిగిలాడా? నోవాహు గారి ఫ్యామిలీ తప్ప ఒక్కరని మిగిలారా? నా డౌట్ ఏంటంటే, అంత ప్రచండమైన వర్షంలో ఏం కొట్టుకెళ్ళిపోయి? ఇల్లు కొట్టుకెళ్ళిపోయి. అంత ప్రచండమైన వర్షంలో ఏం కొట్టుకెళ్ళిపోయి? కొండలు, కోనలు, పశువులు, ఏనుగులు, అన్ని సకల జాతులు కొట్టుకెళ్ళిపోయి. కానీ నోవాహు గారు నిర్మించిన వాడ మాత్రం అలాగే తేలాడుతూ ఉంది. అది కొట్టుకెళ్ళిపోవాలిగా అన్న. భూమి అంతా కొట్టుకెళ్ళిపోయినప్పుడు ఒక వాడంతండి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? భూమి కొట్టుకెళ్ళిపోద్దంట, వాడను నిలబడిపోద్దండి. ఎలా కుదురుతుంది? అది కుదురుతుంది. ఎందుకు తెలుసా? వాడను నిర్మించమన్నది దేవుడు, వాడను కాపాడేది కూడా దేవుడే. నువ్వు సమస్తం అందరిని చూసుకుని కంపేర్ చేసుకున్నావు. నేను ఏ పాటునండి, నేను ఏ పాటుదాన్ని అనుకున్నా. హలో, నీ దేవుడు ఎంత గొప్పడు అర్థం కావట్లే. సమస్తం కొట్టుకెళ్ళిపోద్ది, కానీ వాడ మాత్రం నిలుస్తుంది. వాళ్ళ ఉన్నవారు కూడా నిలుస్తారు. యేసుని నమ్మిన వారు నిలుస్తారు. యేసు అనే రక్షణ ఓడలోనికి వచ్చిన వారందరూ కూడా నిలుస్తారు. ఆయన నిలుస్తాడు. ఆయన నమ్మిన వారందరూ కూడా శాశ్వతం నిలిచి ఉంటారు. ఇది సత్యం. ఆయన పక్కన పెట్టి ఆయన కాదని వేరే వాటి మీద ఆశపడుతున్నవే. వస్త్రము అమ్మ, కొత్త బట్టలు ఎప్పుడు కొత్తగా ఉంటాయా? సబ్బు ఎప్పుడు కొత్తగా ఉంటుందా? మరి రక్షణ చేయగడా? నేను కొత్త సబ్బుని నీకు ఇచ్చాను. అది పాతగిలిపోయినా కొత్త సబ్బు అంటే నువ్వు పెట్టుకుంటాడు. పాత సబ్బు అంటే పెట్టుకుంటా. అది పాత అయిపోయినా అరిగిపోయినా కొత్త సబ్బు అనాలి అడిగి. ఇప్పుడు కొత్త బట్టలు ఆ ఒక రోజే, తర్వాత రోజుకి ఏమైపోతాయి? ఎక్స్ట్రా కొత్త బట్టలు కొనుక్కున్నారమ్మా లేదా? జనవరి 1 కొనుక్కున్నారా? పోనీ క్రిస్మస్ కొనుక్కుంటారుగా. క్రిస్మస్కి చేసుకున్న తర్వాత దాన్ని ఏమంటాం? మళ్ళా పాత బట్టలు అంటాం. నువ్వు ఏదైతే ఈ లోకంలో భూమి, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకున్న తర్వాత దేవుని పక్కన పెట్టేసి ఇంకా వీటి మీదే నీ జీవితం మొత్తం ఆధారపడుకున్నందుకు అనుకున్నావు కదా, అవన్నీ ఒకరోజు ఏమైపోతాయి? పాతకెళ్ళిపోతాయంటే అతను తెలిసి వాడి చరిత్ర అయిపోద్ది. కానీ నువ్వెవరినైతే పక్కన పెట్టేసావో ఆయన మాత్రం నిత్యము నిలుస్తాడు. నువ్వు నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయి అయిందన్నట్లుగా దేవుని మాత్రమే మనము ఆరాధించాలి. అవి వస్త్రముల వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అని దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని కూర్చోనను ఎప్పుడైనాను చెప్పినా. ఎవరి గురించైనా నీకు నా పక్కన కూర్చొని ఎవరికైనా అధికారం ఇచ్చాడు దేవుడు దేవదూతలకు? ఎవరికైనా లేదు. ఎందుకు తెలుసా? ఎవరు కూడా దేవునితో సమానుడు కాదు. ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభువు. హీఈస్ ఈక్వల్ టు గాడ్. అందుకే యేసు ప్రభువును మనం ఏమని పిలవచ్చు? దేవుడు అనొచ్చు. ఈయన దేవుడు కాబట్టి. క్రైస్తత్వంలోనే కొన్ని డినామినేషన్లు ఉన్నాయి. యేసు ప్రభువుని దేవుడు అంటే ఒప్పుకోరు. తండ్రి మాత్రమే దేవుడు. యేసు ప్రభువు కుమారుడు అంటే అర్థం తెలియదుగా మనకి కుమారుడు అంటే అర్థం తెలియదుగా. కుమారుడు అంటే అర్థం తెలిస్తే తండ్రి దేవుడు అన్నప్పుడు కుమారుని కూడా దేవుడు అంటావు.
కుమారుడు అంటే అర్థం తెలదు మనకి. కుమారుడు అంటే ఏమనుకుంటున్నాం, పేరు అనుకుంటున్నాం. కుమారుడు అంటే రిలేషన్. తన తండ్రి తనలాగా రిప్రజెంట్ చేసే ఒక తనతో పాటు ఉన్న దేవుణ్ణి భూమి మీదకి పంపించినప్పుడు, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానంటే ఈయన నాతో సమానుడు, ఈయనను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే, ఈయన ఆరాధిస్తే నన్ను కూడా ఆరాధిస్తున్నట్లే, ఆయన దేవుడు కాబట్టి మీరు ఆయన ఆరాధించవచ్చు అని చెప్పడం. ఈ విషయాలన్నీ కూడా ప్రపంచానికి అర్థం కాలేదు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ దైవదూతల గురించి అని దూతలతో ఎవరిని కూర్చున్నాను ఎప్పుడైనాను చెప్పినా, వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరైనా కానీ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారికి సేవకులే కానీ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి పరిచారకులే కానీ ఆయనతో పాటు సమానులు ఎవరు లేరు. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన మహిమను, ఆయనకి ఇచ్చేటువంటి ఆరాధనను మనుషులకి కానీ, వస్తువులకి కానీ, దైవదూతలకి కానీ, దర్శనాలకి కానీ, ప్రవక్తలకు కానీ, పాస్టర్ గారులకు కానీ, నువ్వు ఎవరిని పెట్టుకుంటావు ఆ ప్లేస్లో ఎవరికి వెళ్ళడానికి వీలు. కానీ సమస్తమైన వారందరినీ ప్రేమించాలి, గౌరవించాలి, ప్రార్థించాలి, వారిని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్కరిని చేర్చుకోవాలి. కానీ దేవుడు ఎలాంటి వాడు నీకు అర్థం కావాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడే, తండ్రి అయిన దేవుడే ఆయనకి అంత అధికారం ఇచ్చినప్పుడు, దేవదూతలకి ఎవరికి ఇవ్వనటువంటి అధికారం ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయనే నిర్మించినప్పుడు, ఆయనే నడిపిస్తున్నప్పుడు, ఆయనే సమస్తాన్ని ఎలాగైతే అలా నడిపించగలిగిన సమస్తం నిరంతరం నిలిచేటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధించడం అనేసి మీరేంటి ఆయన పక్కన పెట్టేసి ఇంకేదేదో అంటారు, ఆయన రిజెక్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు అన్నాడు, వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరు కుమారుని చేర్చుకుంటారో వారు ఎవరిని చేర్చుకున్నట్లు, తండ్రిని చేర్చుకున్నట్లు. ఎవరు కుమారుని ప్రేమిస్తారో వారిని ఎవరిని ప్రేమించినట్టు, తండ్రిని ప్రేమించినట్లు. అంటే అర్థం ఏంటి? తండ్రే కుమారుడిగా, తండ్రే కుమారుడిని పంపించాడు, తండ్రే కుమారు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుని అమితంగా ప్రేమించాలి. మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఈ తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్ముడు వేరే, ముగ్గురు కనబడుతున్నారుగా, మరి నేను అస్తమాను యేసు ప్రభు వారికే ప్రార్థన చేస్తున్నాను, నేను అస్తమాను యేసు ప్రభు వారినే అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాను, నేను తండ్రిని పెద్దగా ప్రార్థన చేయట్లేదు, లాస్ట్లో మాత్రం యేసునామములో అడుగుతున్నాం తండ్రి అని అంటున్నాను, నేను ఏమైనా ఇబ్బంది పడతాను? ఏం ఇబ్బంది ఉండదు. నువ్వు యేసు ప్రభు వారికి ప్రార్థన చేయి, యేసు ప్రభు వారితోనే మాట్లాడు, యేసు ప్రభు వారిని దేవుడు, యేసు ప్రభువారిని నువ్వు ఆరాధన దైవంగా ఆరాధించుకో, నువ్వు యేసు ప్రభువారిని ఉచ్చరించుకో. నువ్వు తండ్రి అయిన దేవుడిని పలికినా పర్లేదు, పలకపోయినా పర్లే, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని పలికినా పర్లే, పలకపోయినా పర్లే, నువ్వు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించినా పర్లేదు, ఆరాధించకపోయినా పర్లే, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని గొప్ప చేసినా పర్లే, గొప్ప చేయకపోయినా పర్లే, యేసుక్రీస్తు ప్రభువే కదా నీకు అర్థమయ్యాడు, యేసుక్రీస్తు ప్రభువే కదా పరిచయం చేయబడ్డాడు నీకు, యేసుక్రీస్తు ప్రభువుకి నీకు రక్షకుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువే కదా నీకు బైబిల్ అంతా ఆయన గురించే కదా చెప్తుందంటుంది, యేసుక్రీస్తు ప్రభువే కదా ప్రవక్తలందరూ ఆయన గురించి ప్రవర్తించారంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువు గురించే కదా నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తలందరూ కూడా ప్రవచించింది ఆయన గురించే కదా, యేసుక్రీస్తు ప్రభువు గురించే కదా పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించే కదా చెప్తాడు. మరి అందరూ యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తే తప్పే ఉంది? కంగారు పడుకో. ఎవరైనా యేసు ప్రభువు వారి కంటే గొప్ప దేవుడు ఉన్నాడు, తండ్రిని దేవుడు ఆరాధించాలంటే నమ్మకం, ఆయన తప్పుడు పోదు. అసలు బైబిలే ఆయన గురించి చెప్తుంటే, ఆయన ఆరాధించమని చెప్తుంటే ఆయన పక్కనట్టేసి పరిశుద్ధాత్మ దేవుడు రా ఉంటే రా దిగిరా అంటావేంటి? ఆయన కూడా నీకు యేసు ప్రభువునే పరిచయం చేస్తాడు. నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు ప్రార్థించాల్సింది, నువ్వు కృపచొప్పుని అడగాల్సింది, నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు ప్రార్థన సహవాసం చేయాల్సింది యేసు ప్రభువుతో. పరిశుద్ధాత్మదేవుడు కూడా ఆయన గురించి నీకు బోధిస్తాడు, ఆయన గురించి నీకు తెలియజేస్తాడు, ఆయన ఎంత గొప్పవాడో నీకు వాక్యము కూడా ఎవరి గురించి చెప్తుంది మీకు అబ్జర్వ్ చేస్తారో లేదో, మనం స్టడీ చేస్తున్న ప్రతి అధ్యాయాలు, ప్రతి పుస్తకాలు, ప్రతి పత్రికలు కూడా ఎవరి గురించి బాగా హైలైట్ అవుతున్నారు? తండ్రి అవ్వట్లేదే అంటే తండ్రి తక్కువడనా? పరిశుద్ధాత్మదేవుడు పెద్దగా కనబడట్లేదు, ఆయన కూడా ఎవరికి సహకారిగా కనబడుతున్నాడు? యేసు ప్రభువు పైన ఉన్నాడు, మిగతాలను తక్కువ చేస్తామని కాదు. ప్రతి మానవాళికి కావాల్సింది ఎవరు అంటే యేసయ్య. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అర్థం చేసుకోవాల్సింది ఎవరినంటే యేసయ్యని. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఎవరిని నమ్మాలంటే యేసయ్యని.
ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని విశ్వసించాలంటే యేసేని. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలంటే యేసే ద్వారా. ఎవరి నీతి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతామంటే యేసే ద్వారా. కాబట్టి మీలో అనుమానం తీసేయండి. మీలో కొంతమందికి అనుమానాలు ఉంటాయి, నేను తండ్రికి ప్రార్థన చేయట్లేదు, నేను పరిశుద్ధాత్మ దేవుడిని పెద్దగా నేను ఉచ్చరించను, నేను అస్తమాను నాయనా యేసయ్యా తండ్రి యేసయ్యా అంటాను, నేను వీళ్ళందరిని ఉచ్చరించను, నేనేం తప్పు చేస్తాను, నా భక్తి సరే. నో, మీరు అలా ఏమనుకోకండి. మీరు ఎవరిని ఉచ్చరించిన ఇబ్బంది లేదు. అలాగని చెప్పి తండ్రిని ఉచ్చరించి యేసుక్రీస్తు మానేసిన తప్పేం కాదు. మీరు ఎవరికి ప్రార్థన చేస్తారో చేయండి, ఇబ్బంది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తారా, యేసుప్రభువు చేస్తారా, తండ్రి చేస్తారా, ఎవరు చేసిన ప్రాబ్లం ఎందుకు తెలుసా? వారు ముగ్గురు కలిపితేనే దేవుడు. మీరు ఎవరికి ప్రార్థన చేస్తున్నట్టు? దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టు. దేవుడు మీ మొరను ఆలకించి మీకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అంతా కూడా మీకు ఎవరు అర్థమవుతారు తెలుసా? యేసు ప్రభువు అర్థమవుతాడు. ఆయన సృష్టిలో భాగం కాదు, ఆయన సృష్టితో సమానుడు కాదు, ఆయన దైవదూతలతో సమానుడు కాదు. ఆయన అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు. ఆయన సమస్త దైవదూతల కంటే పైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చోగలిగినటువంటి వాడు, దేవునితో సమానుడు, భూమికి పునాదులు వేసినటువంటి వాడు, కాలాన్ని సమయాలు నిర్మించినటువంటి వాడు, వాటిని నడిపిస్తున్నటువంటి వాడు, అవసరమైతే వాటిని మడత పెట్టగలిగినటువంటి వాడు, అవసరమైతే వాటిని నాశనం చేయగలిగినటువంటి వాడు, అవసరమైతే వాటిని కొత్త ఆకాశంగా క్రొత్త భూమిగా చేయగలిగినటువంటి వాడు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే నా క్షయమైన జీవితాన్ని అక్షయమైన జీవితంగా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆ యేసుని మనం ఆరాధిస్తున్నాం. గట్టిగా వెళ్ళి చెప్పండి అందరూ కూడా. కులం తక్కువ వాడు దేవుడన్నా, మీ మతానికి, అవును మా మతానికి చరిత్ర తక్కువే, కానీ మా దేవుడికి మాత్రం చరిత్ర పునాదులు వేసిన చరిత్ర. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి బట్టి అతిశయించాలి తప్ప ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మీరు బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ఎదురు తిరిగి సమాధానం చెప్పి ఏదో అర్జెంటుగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టేసి ఏదో గొడవకు మూలం అన్నట్లుగా ఎవరిని బలహీనంగా మాట్లాడక్కర్లేదు. ముందు నువ్వు నీ దేవుని గురించినటువంటి విషయాలు స్పష్టంగా తెలుసుకోవడం ప్రారంభించి, మిగతా వాళ్ళు ఎన్నో తెలియని నశించుతున్న వారికి అది వెరితనంగా కనబడవచ్చు, కానీ రక్షించబడుతున్న నీకు మాత్రం అది ఎలా ఉండాలి? దేవుని శక్తిగా ఉండాలి. రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఉండాలి, దినదినం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఓహో యేసుప్రభు అంటే నేను అందరితో పాటు దేవుడు అనుకున్నాను, కానీ అసలు భూమిని సృజించింది ఆయన. భూమి వచ్చినంత కంటే మతాలు వచ్చాయి, భూమి వచ్చినంత కులాలు వచ్చాయి. కులం కంటే, మతం కంటే, జాతి కంటే, ఆస్తుల కంటే, అంతస్తుల కంటే, నా భర్త కంటే, నా తల్లి కంటే, నా తండ్రి కంటే, అందరికంటే ఈ సృష్టిని సృజించిన యేసే నా గొప్పవాడని ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ ఆయన కనపడతాం. అట్టి కృపదేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి పడండి, ప్రార్థన చేసుకుందాం. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా